ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్. రేణిగుంట పట్టణం నందు ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11 మోటార్ సైకిళ్లను రేణిగుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ 6 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వరుస దొంగతనాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టగా వేణుగోపురం క్రాస్ వద్ద ద్విచక్ర వాహనాల నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కలిశెట్టి సుబ్రహ్మణ్యం అలియాస్ మణిగా గుర్తించారు. స్వస్థలం రైల్వే కోడూరు కాగా గతంలో 46 ద్విచక్ర వాహనాల దొంగతనం కేసు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 47 బైకులు దొంగతనం చేసినట్టు రికార్డు. 9 నెలల జైలు శిక్ష అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడ్డాడు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసిన డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి, శ్రీకాంత్ పాల్గొని అరెస్ట్ చేశారు. అనంతరం రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేశారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. తర్వాత ఆయన సిబ్బంది రాజశేఖర్, వారుష, రాజమండ్రి నుంచి మణి, మహేంద్ర, అట్లనే శ్రీను, గౌరీ, జిలాని, చలపతి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన గతంలో 46 కేసుల్లో 6 పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయిగా ఉన్నాడు. అంటే 46 కేసులు, 47 మోటార్ సైకిల్స్. అంటే ఒక కేసులో మీకు డౌట్ వస్తుంది, ఒక కేసులో రెండు మోటార్ సైకిల్స్ ఒకే కేసులో ఎఫ్ఐఆర్ అయింది. అందువల్ల డౌట్ తేడా వస్తుంది. ఆయన్ని కలిశెట్టి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అంటారు. 45 సంవత్సరాలు. ఆయన అనంతరాజుపేట రైల్వే కోడూరు మండలం. సుమారు ఈరోజు 11 మోటార్ సైకిల్స్ రికవర్ చేసి 6 లక్షల రూపాయల విలువైన సొత్తుని రికవర్ చేసుకోవడం జరిగింది. సిబ్బంది చేసిన ఎఫర్ట్, టెక్నికల్ అనాలిసిస్ వీటన్నిటి వలన కూడా వీళ్ళు స్పీడ్గా ఈ కేసుని దర్యాప్తు కనుగొనడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, మీరు పార్క్ చేసే బళ్ళు కొన్ని చోట్ల అరక్షిత ప్రాంతాల్లో రక్షణ లేని చోట్ల మీరు పార్క్ చేసి వెళ్తున్నారు. దాని పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలానే గ్రామాలకి లేకపోతే ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు మీకు ఎల్హెచ్ఎంఎస్ అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాన్ని కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక రిక్వెస్ట్ కనుక పెడితే పోలీసు మీ ఇంటికి వచ్చి సీసీ కెమెరాలు పెడతారు. మీరు ఊరి నుంచి వచ్చేంత వరకు నిరంతరము సర్వేలెన్స్లో ఉంటారు, కంట్రోల్ రూమ్ నుంచి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాల పట్ల పోలీసుకి సహకరించాలి. ఈ కేసులో వీళ్ళంతా కూడా చాలా స్పీడ్గా మాకు పోయిన బళ్ళని రికవర్ చేశారని చెప్పి అంతా కూడా నిన్న సిఐ గారిని వీళ్ళందరినీ కూడా ఇది కలవడం జరిగింది. దీంట్లో ఎస్పీ గారు ఈ టీంని, రేణిగుంట సిఐ గారు, ఆయన యొక్క టీం ఎవరైతే ఉన్నారో ఈ ధర్మారెడ్డి, శ్రీకాంత్, ఎస్ఐ, అలానే ఈ క్రైమ్ పార్టీకి సంబంధించిన సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళకి క్రైమ్ రేటింగ్లో పురస్కారాలు లభిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.